మరియా, బాగున్నావా? బాగున్నాను. దేవుని దయ వలన అందరం బాగున్నాం సుసన్న. మరియా, సలోమి, ఈ సృష్టి ఎంతో అద్భుతంగా ఉన్నది కదా. ఈ సృష్టి అంతా యెహోవా చేతి పనియే కదా, మన కన్నులకు ఆహ్లాదకరంగా ఉన్నది. సుసన్న, సలోమి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు. అవి ప్రతి వేకువ ఉదయాన దేవుణ్ణి స్తుతించుచున్నవి. నీవు ప్రతిదినము ప్రభువుతో ఎక్కువగా ఈ సమయాన్ని గడుపుతున్నావు. ప్రభువుతో స్నేహం అంత మధురమైనదా? సుసన్న, ఆయన దయ, కరుణ, ప్రేమ వల్లనే మనం బ్రతికి ఉన్నాము. మన శ్వాస, మన ఆశ అన్నీ ప్రభువై ఉండాలి. అనగా ఆయన పోలికగా మనము ఉండాలి. సరే, మీకు నా వందనాలు. నేను ప్రభు ఆజ్ఞలు చదివి ధ్యానించవలెను. సరే మరియా, మేము వెళ్ళొస్తాము. మరి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. దేవా యెహోవా, నా మనవి ఆలకించవా? అయినా నీ దినములు వచ్చే దినములు నేను చూడగలనా ప్రభువా? ఈ భూమి మీద ప్రతి మోకాలు నైనా నీ నామమును ప్రార్థించు గడియలు త్వరలో నేను చూచుట ధన్యత నాకు ఇవ్వుము. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడయున్నాడు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుడిని ఎరగని దానినే, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. నీ దాసురాలను నీ చిత్తము జరుగునుగాక. ఎలిజబెత్, వందనాలు. మరియా, నీవేంటిక్కడ? నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది మరియా. ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా? ఇంత దూరం ఎలా ప్రయాణం చేసి వచ్చేదివి? ప్రభువే నన్ను నడిపించాడు. నీతో మాట్లాడుటకు నా మనసెంతో ఆరాటపడుచున్నది. త్వరగా నిన్ను కలవాలని వచ్చాను. మరియా, నిన్ను చూడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేయుచున్నది. మరియా, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భములో ఉన్న శిశువు మహిమగలవాడు. ప్రభు తల్లియే నా యొద్దకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అరే చంటోడా, సుత్తేదిరా, ఆ రంపం శానం దగ్గర పెట్టి నువ్వు కూడా నా దగ్గరకు వచ్చావు. ఈరోజు చాలా పని ఉంది. అలాగే వేసేవు మావా. ఏంట్రా చెప్పు. అలాగే వేసేవు మావా. సరే తీసురా, త్వరగా తీసురా. కాలేజ్
నా బుజ్జి కావాలి పెట్టి కాలేజ్ పెట్టవా? ఇంకా ఆహా, పెళ్లి సమయంలో పడి మరే జోకులేస్తున్నావు. తొందరగా చేసి పెట్టు, కూర్చోడానికి బుజ్జి లేదు. సరే సరే వెళ్ళొస్తాను. యోసేపు, ఎంతవరకు వచ్చినాయిరా పెళ్లి పనులు? యోసేపు, ఎంతవరకు వచ్చినాయి పెళ్లి పనులు? మరియా మంచిదేనరా? ఏం బాబాయ్ అంత మాట అన్నావు? ఆమె చాలా ఉత్తమురాలని విన్నాను. యోసేపు, మరియా గర్భవతి అయి విన్నాను. అందరి నోటంటే అదే వింటున్నాను. ఏంటి బాబాయ్ చెప్పడానికి ఆలోచిస్తున్నావేంటి? ఏదో దాచాలని చూస్తున్నావు ఏంటి? చెప్పు. మరియా గర్భవతి అదని విన్నాను. ఇది అందరి నోటంటే వింటున్నాను. ఆలోచించు. సరే, నాకెందుకు బాబు వచ్చింది, వెళ్ళొస్తా. బాబాయ్ ఉండు ఒకసారి, నేను చెప్పేది విను. ఇది నిజమా? నా మరియా గర్భవతి? లేదు లేదు. ఆమె ఎంతో ఉత్తమరాలని కానీ ఇది అసాధ్యం. నేను నమ్మలేకపోతున్నాను. అయ్యో, ఊరంతా తెలిసిందా ఇలాంటి ఆమెను నేను ఎలా వివాహం ఆడాను? ఆమె గర్భం దాచుకున్న కారణం. అయ్యో, ఎంత విచారం. ఆమెతో వివాహం జరిగిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి సమయంలో ఎంత వేదకరమైన మాటలు వినవలసి వచ్చి కదా. అయ్యో ప్రభువా, నాకేందుకు ఈ వేదన? లేదు లేదు, నేను ఆమె వివాహం చేసుకోలేదు. ఆమె నాకొద్దు, నా వల్ల కాదు. ఆమెను ఇప్పుడే నేను రహస్యంగా విడనాడిన నాకెందుకు ఈ శోధన? నేను భరించలేను. నేను భరించలేను. నాకెందుకు ఈ వేదన? అయ్యో, నన్ను మోసం చేసావా? నేను వినేది నిజమేనా? నేను నమ్ముతున్నాను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఓ కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకును. అయ్యో, ఎంత తప్పు చేశాను. మరి ఎంత అపార్థం చేసుకున్నాను.
నా మరియ ఎంతో ధన్యురాలు. నీతిమంతురాలైన నా మరియ ఎంత తప్పుగా మాట్లాడానే. అయ్యో, ఇప్పుడు నా మరియ నేను చేసుకుంటాను. ఇప్పుడే నా మరియను నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఇందు మూలముగా తెలియజేయబడింది ఏమనగా, అందరూ ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లు రాయబడుటకు కైసరు ఆజ్ఞ జారీ అయిందహో. ఇందు మూలముగా తెలియజేయబడినది ఏమనగా, అందరూ తమ తమ పేర్లు ప్రజా సంఖ్యలో రాయబడుటకు కైసరు ఆజ్ఞ జారీ అయిందహో. ప్రజా సంఖ్య అందరికి భోజనాలు పెడుతున్నారా? ఎవరి పెళ్ళి? పెళ్ళి కాదండి, పెళ్ళి కాదు నాయన, భోజనాలు కాదు, ప్రజా సంఖ్య. అలాగా పలవా కూడా పెడుతున్నారా? ప్రజా సంఖ్య. అయ్యో, ఈయనకి అర్థం అవ్వటట్లేదే. ఎవరైనా ఉంటే బాగున్నాయి. రే నాయనా, నువ్వైనా ఒకసారి వచ్చి చెప్పురా నాయనా. సరిపోయిందిరా నాయనా. పెళ్లి భోజనాలా? పెళ్లి భోజనాలు కాదండి, ప్రజా సంఖ్య. అలాగా రాజుగారి పెళ్ళి అవుతుందా? రాజుగారి పెళ్లి కాదురా నాయన, నా సావు. చచ్చిపోయారా? రాజుగారు చచ్చిపోయారంట. అయ్యో బాబాయ్, రాజుగారు చచ్చిపోలేదురా నాయనా. ప్రజా సంఖ్య రాయించుకోవాలని ఆజ్ఞ జారీ అయింది. నా కర్మరా బాబు, వీళ్ళకి చెప్పడం నా వల్ల కావట్లేదురా నాయన. ప్రజా సంఖ్య మరి ఆడేంటి అలాగా గొద్దు చించుకుంటాడు గంట కొట్లగా? ప్రజా సంఖ్య అని చెప్పొచ్చు కదా. ఓరే నాయన, బాగా దొరికాడు చెవిటోడు, నత్తోడు బాగా దొరికాడు నాయన. అయ్యా, ఈ నొప్పులు భరించలేకపోతున్నానయ్యా. ఊరుకో మరియా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వేం భయపడకు. అమ్మా, భరించలేకపోతున్నానయ్యా. ఊరుకో. భరించలేకపోతున్నానయ్యా. ప్రార్థన చేసుకో మరియా. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను చూడాలు మరియమ్మ తల్లి, నడువలేక స్నివుడు వాడి పోయేనయ్యా. మన ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. నడువలేక సుడివాడి ధైర్యంగా దిక్కుతో చకా కంగారు పడకు మరియా. ఇక్కడ ఏదో ఒక సత్రంలో
చోటు దొరికిద్దేమో అడుగుతాను, కంగారు పడు. నీ జననమెంత దయనీయము. ఈ ఊర్లో సత్రాలేమీ లేవా? సత్రాలేమీ కనబడటం లేదేంటి? ఇంత దూరం నడుస్తున్నాం, అయినా సత్రాలు కనబడటం లేదేంటి? అయ్యో, చల్లగాలిలో ఇగో ఇక్కడ ఏదో సత్రం ఉంది, సత్రం ఉంది, ఇక్కడ ఆగు. నలుమూలలా చలి ఏమండి తలుపు తీయండి, ఏమండి తలుపు తీయండి. ఏమండి తలుపు తీయండి. అమ్మా, నా భార్య గర్భవతిగా ఉందమ్మా, కొంచెం మీ సత్రంలో చోటుంటే ఇవ్వండి అమ్మా. అయ్యో లేదండి, మా సత్రం అంతా ప్రజలందరితో నిండిపోయింది, వేరే ఎక్కడైనా ప్రయత్నించండి. అమ్మా, నా భార్య పురుటి నొప్పులతో చాలా బాధపడుతుందమ్మా. అయ్యో లేదయ్యా, చెప్తున్నా కదా, వేరే ఎక్కడైనా ప్రయత్నించండి, మా సత్రం అంతా నిండిపోయింది. అమ్మా, మిమ్మల్ని చాలా హృదయపూర్వకంగా అడుగుతున్నానమ్మా, నమ్మండి అమ్మా. నా అయ్యా భార్య లేదయ్యా, పరిస్థితి ఏం బాగోలేదమ్మా. లేదయ్యా, వెళ్ళండి అయ్యా. నీ సృష్టిలో సరే రా మరియా, మరియా రా. నీవు మాకిచ్చిన ఇంకో సత్రం ఉంది, అక్కడ అడుగుతాను. ఇక్కడ దగ్గరలో ఇంకో సత్రం ఉంది, అడుగుతాను, కంగారు పడుకు. ఈ లోకమే ఊరుకో మరియా, వచ్చేసాం, దగ్గర వచ్చేసాం. ఇచ్చిన సత్రమయ్యా. ఏమండి తలుపు తీయండి అమ్మా, తలుపు తీయండి. చెప్పండి అయ్యా. అమ్మా, నా భార్యకి నిండు నెలలమ్మా, కొంచెం మీ సత్రంలో చోటుంటే ఇవ్వండి అమ్మా. లేదయ్యా, సత్రం అంతా నిండిపోయిందయ్యా, మీరు వేరే చోటుకి వెళ్ళండి. అమ్మా, అలా కాదమ్మా, లేదయ్యా, లేదయ్యా, వేరే చోటుకి వెళ్ళండి. నా భార్య పరిస్థితి విషమించేలా ఉందమ్మా, కొంచెం చోటు ఇవ్వండి అమ్మా. వెళ్ళండి అయ్యా, ఇక్కడ చోటు లేదయ్యా, వేరే చోటుకి వెళ్ళండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళినా చోటు దొరకట్లేదు. ఇప్పుడు నా భార్యను నేను ఎక్కడ తీసుకెళ్ళి, నా భార్యను నేను ఎక్కడ తీసుకెళ్ళి. మరియా, యెహోవా, కాపాడు నాయన. అమ్మా తలుపు తీయండి అమ్మా, అమ్మా తలుపు తీయండి, అమ్మా తలుపు తీయండి అమ్మా, అమ్మా తలుపు తీయండి, తలుపు తీయండి అమ్మా, అమ్మా తలుపు తీయండి అమ్మా. మరియా, అయ్యో మరియా, అయ్యో అమ్మా, నా భార్య నిండు సోలాలు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. అయ్యో కొంచెం బాధపడకండి అయ్యా, మీ సత్రంలో చోటు ఉంటే ఇవ్వండి అయ్యా. అయ్యో బాధపడకండి అయ్యా. అయ్యో, ప్రజాసంఖ్య వలన ఇల్లంతా చోటు లేదు, ఇల్లంతా బంధువులతో నిండి ఉన్నారు. అయినా జ్యోతి, మన పశువుల పాక ఉంది కదా, అవునండి, మీకు ఇష్టమైతే అక్కడ ఉండవచ్చు. మీకు ఇష్టమైతే పశువుల పాక, ఈ నిండు సోలాల్ని పశువుల పాకలోకి తీసుకెళ్ళాలా? సరే, ఈ సమయంలో వేరే దిక్కు లేదు. మరియా, మరియా లే మరియా, ఇక్కడే దగ్గరలో పశువుల పాక ఉంది. మరియా, పశువుల పాకలోకి వెళ్దన్నాడు. ఈ లగేజ్ పట్టుకో. ఎవరక్కడ? మహాప్రభుకు ప్రణామములు. ఏమైనా కొత్త సమాచారం ఏమైనా ఉన్నదా? ప్రభు, తూర్పు దేశపు నుండి జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు మహాప్రభు. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానులు నన్ను చూచుటకు వచ్చి ఉన్నారా? సరే, వారిని ప్రవేశపెట్టుడి.
చిత్తం మహాప్రభు. ప్రణామములు మహారాజా. తూర్పు దేశపు జ్ఞానులా, మీ రాకకు కారణమేమి? యూదులు రాజుగా పుట్టినవాడు ఇక్కడనే ఉన్నాడా? తూర్పు దేశమున ఆయన నక్షత్రము చూసి ఆయన ఆరాధింపవచ్చితిమి. ఏమిటి, తూర్పు దేశం నుండి వచ్చి ఉన్నారా? అవును మహారాజా. ఆ శిశువును చూపించే మెస్సయ్యను చూపించే నక్షత్రం అది. ఆ నక్షత్రమే మమ్మల్ని ఇక్కడికి నడిపించినది. మేము ఆ శిశువును చూడవచ్చాం. ఏమిటి, నక్షత్రమును చూచుచు ఆ శిశువును చూచుటకు వచ్చి ఉన్నారా? అవును మహారాజా. సరే, మీరు వెళ్ళి నా రాజమందిరంలో విశ్రాంతి తీసుకునడి. నేను దాని గురించి పర్యవేక్షించి మీకు మరలా సమాచారం పంపేదను. అలాగే మహారాజా. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. శిశువు అంట, పుట్టి ఉన్నాడంట. మన పండితులను ఒకసారి పిలువనంపుడి. అలాగే మహాప్రభు. ప్రణామములు మహారాజా. పండితులారా, శిశువు అంట, బాలుడంట, రాజుగా పుట్టి ఉన్నాడంట. మన గ్రంథములు మన శాస్త్రములు ఏమి చెప్పుచున్నాయో ఒకసారి మీరు వాటన్నిటిని పర్యవేక్షించి చూచి నాకు సమాధానము చెప్పుడి. యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునూ అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది మహారాజా. సరే, మీరు వెళ్ళుడి. చిత్తము మాపం. ఎవరక్కడ? ఆ తూర్పు దేశపు జ్ఞానులను ఒకసారి ప్రవేశపెట్టుడి. అలాగే మహాప్రభు. జ్ఞానులారా, మీరు వెతుకుచున్నటువంటి ఆ శిశువు, ఆ రాజు ఇక్కడ లేడు. ఆ శిశువు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. మీరును బెత్లెహేము వెళ్ళి ఆ శిశువు అయినటువంటి రాజును చూచి ఆయనను పూజించి ఆ సమాచారం మాకును చెప్పిన ఎడల మేమునో వెళ్ళి వారిని పూజించి వచ్చేదాము. అలాగే మహారాజా. రాజా, వేరొక రాజా, నేను ఉండగా ఈ దేశానికి ఇంకొక రాజా? ఇది అసంభవం. నేను ఉండగా ఇంకొక రాజు పుట్టియా? ఇది అసంభవము. ఇది జరగడానికి వీలు లేదు. రే చిన్నోడా, రే పెద్దోడా, ఓయ్ తాతోయ్, ఎక్కడున్నారా? ఇదిగో ఎక్కడున్నాం తాత. రే చిన్నోడా, ఓసారి గొర్రెలు చూడండి రా, తోడలెత్తి తినేద్దేమో. సరే తాత, పదండి రా చూద్దాం. ఒరే, తోడేళ్ళు వచ్చి దాన్ని తినేయడం కంటే తోడేళ్ళు తినేయడం మంచిదిరా. మనమే తినేయడం మంచిదిరా. ఒరే, నీకెప్పుడు తిండికోలేరా? సరే పదండి పోదాం. నీకెప్పుడు నిద్రే. ఏంట్రా మీరు గొర్రెలు ఎప్పుడు నిద్ర లేకుండా చేస్తారు మమ్మల్ని? నేనేమన్నా పడుకుంటున్నాను అనుకుంటున్నారా? గొర్రెలను లెక్క పెడుతున్నా. 98, 99, 100. నీకెప్పుడు నిద్రకోలేరా? వెళ్ళాలి, గొర్రెలు చూడాలి కదా మనం. తాత చెప్పాడు కదా. ఏమోరా, తోడేళ్ళని తినవట్లేదు, మనల్ని తినవట్లేదు ఈ తాత. ఆపరా, నేను నిద్రకోవాలా తిండికోవాలా? ఇద్దరు ఒకేలా ఉన్నారు. నడవండి. ఒరే, ఎందుకు అత్తబాను నిద్ర లేపుతారు మీరు? గొర్రెలు శుభ్రంగా పడుకున్నాయి, మనకు మాత్రం నిద్ర లేదురా బాబు. ఒరే, నీ ఇప్పుడు ఇక ఏదో ఒకటి చెప్తువేనా? లేకు, వెళ్ళి ఎదగాలి కదా మనం గొర్రెల్ని. తాత చెప్పాడు కదా. అత్తమా లేపుతారేంట్రా? ఏ తాతాడే తాత, మనోడా, తాత తాత
చెప్పు మనవడా. ఈ చలికాలంలో మమ్మల్ని ఎందుకు ఇంత తెప్పలు పెడుతున్నావు? ఆనాటి దావీదు మరి అన్ని గొర్రెలు ఎలా కాశారు తాత? మనవడా, ఆ రోజుల్లోనే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సింహాన్ని అయినా ఎలుగుబంటినైనా జయించాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు మనవడా. నిజమా తాత? అందుకే గొర్రె లెక్క కాసుకునే దావీదు సింహాసనం ఎక్కిచ్చాడా? అవును. నిజమేనా? ప్రపంచాన్ని ఏదైనా దేవుడు గొప్ప దేవుడు. నిజమేరా, ఆనాడు సింహాలని ఎలుగుబంట్లు చేయించిన ఆ దావీదు అంశంలోంచి మనకు కూడా దేవుడు తోడుగుండ బట్టి మన గొర్రెలు ఏమవకుండా ఉంటున్నాయి. అవునరా. ఎలా తిన్నారా? అప్పుడంటే దేవుడు మాట్లాడాడు, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో ఈ రోజుల్లో మనతో. ఎంత చలిలో తాత మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు రా. తాత పడుకోడు, మళ్ళీ పడుకోనివ్వడం. నీకెప్పుడు నిద్రగోలా, వీడికెప్పుడు తిండిగోలా. సర్లే, ఏం చేస్తాం? నేను పడుకుంటాను రా, నిద్ర వచ్చేస్తుంది. మీరు మరలా లేకపోద్దు నన్ను. పడుకుంటే ఎలాగా? కాపలాకి వచ్చినప్పుడు కాసుకోవాలి గొర్రెల్ని. భయపడుకు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పోతి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. తాత, బెత్లెహేములో యేసు పుట్టినాడంట. పదండ్రా చెప్తాం. చెప్తాం. గొర్రెలు దేవుడు చూసుకుంటాడే. మన బెత్లెహేము వెళ్తారు, రండి. వెళ్ళి అందరికీ చెప్తాం, రండి. ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకుంటున్నాం. రాజుల రాజు, ఆకాశం భూమి సృష్టికర్త, అంత శక్తి కలిగిన దేవుడు రాజ్యభవనంలో కాదు, సింహాసనం మీద కాదు, వెలుగుల మధ్య కాదు, సాధారణ పశువుల తొట్టులో శిశువుగా పుట్టాడు. ఎందుకు? మనకు చెప్పటానికి. నేను నీకు దూరంగా కాదు, నేను నీతోనే ఉంటాను. నీ జీవితం చీకటిలోనూ నేను వెలుగుగా మారుస్తాను. యేసు పుట్టుక మనకు నేర్పింది. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని అనంతమైన ప్రేమతో చూసుకుంటున్నాడనే సత్యం. ఎంత పాపి అయినా, ఎంత భారముతో ఉన్నా, ఎంత విచారంతో ఉన్నా ఆయనకు మనము విలువైన వాళ్ళమే. ఆ పశువుల తొట్టిలో పుట్టిన బాలుడే మన రక్షకుడు, మన ఆశ, మన వెలుగు. అందుకే ఈ క్రిస్మస్ రాత్రి ప్రపంచం మొత్తం శుభవార్తను ప్రకటిస్తోంది. మనకు రక్షకుడు పుట్టాడు, యేసు పుట్టాడు. ఈరోజు ఆ శిశువుకు మన హృదయాన్ని తెరచి మన జీవితానికి వెలుగు, శాంతి, ప్రేమ, రక్షణ రావాలని కోరుకుందాం. పశువుల తొట్టులో పుట్టిన దేవుని కుమారుడు నీ జీవితంలో పునర్జన్మ తీసుకోగలిగితే అదే నిజమైన క్రిస్మస్. అందరూ కలిసి చెప్తాము, యేసు పుట్టాడు, ప్రేమ పుట్టింది. యేసు పుట్టాడు, శాంతి పుట్టింది. ప్రభువా, మేము నీ పుట్టుకను గ్రహించాము. మా జీవితంలో నీవే రాజు కావాలి. హ్యాపీ క్రిస్మస్. యేసు మనందరితో ఉండునుగాక. ఆమేన్. चमका चरनी में तारा बसारे जग में उजियाला. चमका चरनी में तारा बसारे जग में
उजियाला चमका चरनी में तारा हुआ सारे जग में उजियाला चमका चरनी में तारा हुआ सारे जग में उजियाला चमका ओ चमका चरनी में तारा हुआ सारे जग में उजियाला चमका चरनी में तारा हुआ सारे जग में उजियाला धरती पे नाचो जैसे मनाओ शम्मी जलाओ फूले खिलाओ धरती पे नाचो जैसे मनाओ शम्मी जलाओ फूले खिलाओ दूर हमारे अंधियारा वो सारे जग में उजियाला दूर हमारे अंधियारा वो सारे जग में उजियाला चमका ओ चमका चरनी में तारा हुआ सारे जग में उजियाला चमका चरनी में तारा हुआ सारे जग में उजियाला आया है जग का रखवाला पुनरता और सिमत वाला आया है जग का रखवाला पुनरता और सिमत वाला इसको है सब जग प्यारा वो सारे जग में उजियाला इसको है सब जग प्यारा वो सारे जग में उजियाला चमका ओ चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला क्या सोना चांदी पैसा कोई नहीं है उस जैसा क्या सोना चांदी पैसा कोई नहीं है उस जैसा वो है दुनिया से न्यारा वो सारे जग में उजियाला वो है दुनिया से न्यारा वो सारे जग में उजियाला चमका ओ चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चमका चरनी में तारा वो सारे जग में उजियाला चमका चरनी में तारा वो सारे जग में उजियाला ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడే సరిచేసుకునేటువంటి ప్రతి వ్యక్తికి దినదినము పండగే. ఆ పండగలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. ఈ దినాన సంతోషించడం కాదు, పండగ సందర్భంగా దేవుని సన్నిధికి వచ్చి సంతోషించడం కాదు. ఆయన మనలో ఉంటే ఎప్పుడూ పండగే, ఎప్పుడూ ఆనందమే. ఆ ఆనందాన్ని చూడాలి అంటే ప్రతి మనిషిని ఆయన ప్రేమించి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. తన ప్రజలను రక్షించడానికి రక్షకుడుగా లోకానికి వచ్చినటువంటి మన ప్రభువుని
ఆరాధిస్తున్న మనము ఏదో వేడుకగా సంతోషముతో పండగని సంతోషించడం కాదు, దినదినము పండగ చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంతోషాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన మాటలు మన జీవితంలో భద్రపరచుకోగలిగితే నిత్యము మనకి సంతోషమే. ఆ సంతోషము ఎక్కడ మనకు దొరకదు లోకంలో. ఎక్కడ ఉంది అంటే దేవుని యొక్క నామములోనే అట్టి సంతోషం ఉంది కనుక అట్టి సంతోష ఆనందాలతో ఉల్లాసముతో దేవుని స్తుతించి గణపరిచి మంచి రక్షణానందము కలిగి దేవుని ఆరాధించగలిగితే ఆయన్ని మనం చూస్తాం, ఆయన్ని చేరతాం. కనుక అలాంటి జీవితంలో మనము కూడా ఒక చక్కటి రూపకల్పన చెంది క్రీస్తు ప్రేమ చేత అలంకరించబడి నిజమైన క్రిస్మస్ మనం చూడాలి. పుట్టిక సందర్భంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, అలా కాదు. క్రీస్తు మనలో పుట్టాలి. మనలోకి వస్తే మనకెంతో ధన్యత. ఎప్పుడు వస్తాడు? మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను మనము విడిచిపెట్టినప్పుడు, మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనము దేవుని ఎదుట దిద్దుకున్నప్పుడు ఆయన మనలో జన్మిస్తాడు. ఆయన ఎక్కడ జన్మించాడు అంటే పశువుల పాకలు చూపించారు మనోళ్ళు. పశువుల పాకలో పుట్టాడని చెప్పుకున్న ప్రయోజనం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాలి అంటే మన హృదయంలో పుట్టాలి. ఆయన మనలో ఉంటే మనకి ఆనందం. ఆయన మనలో లేనంత కాలము నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, హృదయములో అంత గలివిలే. ఆయన మనలో ఉంటే సమస్తము అన్ని విషయాల్లో ప్రశాంతత ఉంటుంది. కనుక పశువుల పాకలో కదా పుట్టాల్సింది. ఎక్కడ పుట్టాలి? మన హృదయంలో పుట్టాలి. కనుక అందరూ లేచి ఒక చిన్న పాట పడుకుని కేక్ కట్ చేసుకుందాం. అందరూ నిలబడండి, పాట పాడుకుందాం. సేవకులైన వారు అందరూ పైకి వస్తే ఈ కార్యక్రమంలో పాల్గొందాం. రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు పిలిచే
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టాను, క్రీస్తునేడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మంచిది. ఈ సమయంలో కేక్ కట్ చేసుకుందాం. సభ ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తారు. మహాప్రేమియో కనికరము ప్రభా, నాయనా నీవు గొప్ప దేవుడు ప్రభా. నశించిపోతున్న అనేక ఆత్మల కొరకే నా భారం కలిగి ప్రభా, మా హృదయంలో భారాన్ని నింపారు ప్రభా. నైనా ఈ క్రిస్మస్ వేడుకలు ఈ పండగ కోసం కాదు నాయన. అవును ప్రభా. అయ్యా ఒక ప్రత్యేకంగా మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు ప్రభా. అవును ప్రభా. ఆ భారాన్ని మా హృదయంలో నింపండి ప్రభా. అవును ప్రభా. అయ్యా ఆత్మీయంగా నైనా అనేక మంది ఎదగలేక అనేక సమస్యల్లో అనేక నైనా ఇబ్బందుల ఇరుకుల్లో సతమతమైపోతున్న వారి కోసం మమ్మల్ని యొక్క నైనా బలమైన జనాంగంగా మమ్మల్ని ఎంచుకున్నారు ప్రభా. అట్టి భారం మా హృదయాలను ఉంచండి ప్రభా. నైనా కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా. నీ రాక ఎప్పుడో తెలియదు ప్రభా. నైనా బ్రతికిన కొద్ది కాలం ప్రభా అనేక మందికి మిమ్మల్ని గురించి మిమ్మల్ని పరిచయం చేస్తూ ఒక మార్గాన్ని చూపే యోధులుగా మీ బిడ్డలుగా అయ్యా మీ కుమారులుగా కుమార్తెలుగా మేము ఉండాలి ప్రభా. అయ్యా అనేక సమస్యల చేత కొట్టిమిట్లాడుతున్నటువంటి వారికి మీ పరిచర్యమే, మీ పరిచర్యే, మీ యొక్క నైనా సన్నిహితమే, మీ ప్రేమే ఒక పండగ కదా ప్రభా. ఆ నిజమైన పండుగ, ఆ నిజమైన పరిచర్య అవును ప్రభా కలిగిలాగా మమ్మల్ని చేయండి ప్రభా. అయ్యా వీటిని బట్టి మీరు నేను ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి ప్రభా కాక ఆత్మల భారం కలిగి మేము ముందుకు సాగిపోవాలి ప్రభా. అవును ప్రభా. బ్రతికిన కొద్ది కాలము ప్రభా అయ్యా పరలోక రాజ్యంలో మీరు మమ్మల్ని చూసి సంతోషపడలాగా మేము బ్రతకాలి ప్రభా. మీరే సహాయం వచ్చేయండి నైనా. ఒక ఆరాధనలో ప్రభా నైనా 9 గంటలకి ముగించబడుతుంది ప్రభా. ఈరోజు 11 అయినా నైనా ఎవ్వరు నిద్రపోలేదు ప్రభా. నైనా ఒక్కరు కూడా పండుకోలేదు ప్రభా. ఎంతో ఆసక్తిగా చూశారు ప్రభా. నైనా ఆ లెట్ ప్రేయర్ లో ఆరాధన జరుగుతుంటే ఎంత లేపినా పండుకొని నిద్రపోతున్నారు ప్రభా. మాలో భారం లేదు ప్రభా, మాలో భారం లేదు ప్రభా. నైనా అయ్యా సంతోషకరమైన దానికోసం ఎంత ఆసక్తిగా ఉన్నాం నాయనా, ఎంత ఆసక్తిగా చూసాం ప్రభా. ఎవ్వరిలో నిద్ర కొనుక్కు లేదుకుంటూ చూసాం ప్రభా. నైనా ఎంత విచారకరం ప్రభా. మాలో భారం అంత ఉంది నాయన, క్షమించండి ప్రభా. నైనా ఆరాధన అయ్యే లోపు ఇంకెన్నడూ పండుకోకూడదు ప్రభా. భారాన్ని కలిగి, భారము కలిగి నా యేసయ్య కోసం సువార్త అనేక మందికి పరిచయం కోసం నేను నిలబడాలనే ఆసక్తి కలిగి నీ సన్నిధికి రావాలి ప్రభా, నీ సన్నిధికి రావాలి ప్రభా. అయ్యా ఈ కేక్ కటింగ్ చేస్తుండగా ప్రభా మీరు తోడుగా ఉండండి. ఇది ఎలా తీయని తనాన్ని కలిగి చేస్తుందో లోకానికి మా జీవితం ఒక తీయని అయ్యా మంచి టేస్ట్ కలిగిన జీవితంలాగా మమ్మల్ని ఒక మార్గాన్ని చూపే జీవితంగా మమ్మల్ని చేయమని, భారం కలిగిన వ్యక్తిగా మమ్మల్ని చేయమని అయ్యా. హాస్యానికి అయ్యా సంతోషపడక భారం కలిగి నిన్ను మోసుకుని వెళ్ళే అయ్యా బలమైన సేవకుల వలె, బలమైన సాక్షుల వలె అయ్యా నీ నామాన్ని ఘనపరిచే కుమారుల వలె ఘనత మీదినైనా అయ్యా ఘనత మీకు చెందులాగిన మీ బిడ్డల వలె మేము ఉండులాగిన మీరే సహాయం చేయమని నైనా. వాగ్దాన సంబంధులుగా మేము ఉండలాగిన మీరే సహాయం చేయమని చిన్న ప్రార్థన దీవించి ముద్రవేయమని, మేమందరము నీ రాజ్యంలో చేరేటువంటి శ్రేష్టమైన భక్తి చేయలాగిన అయ్యా మా పట్ల కనికరము చూపమని చిన్న ప్రార్థన దీవించి ముద్రవేయమని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టాను, క్రీస్తునేడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్,
హ్యాపీ మేరీ క్రిస్మస్. క్రీస్తునాయుడు పుట్టాను, క్రీస్తునాయుడు పుట్టాను, క్రీస్తునాయుడు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమికరు కరగల దేవ, ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి ఈ సమయమందు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విలువైనటువంటి ఈ సమయాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకున్నందుకు నీకు వందనాలు. మా ఆత్మీయ జీవితానికి తగిన మెలకునివ్వడానికి, లోకానికి పోలికగా చేసుకునే మానవుని కొరకు లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడు కదా ప్రభా. ఇటు ఆనందాన్ని మేము అనుభవించుటకు, స్తుతించి నేను ఘనపరచుటకు ప్రభా తగినటువంటి సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయం మంది ఈ కోయిక కట్ చేసినందుకు నీ స్తుతులు ప్రభా. ఇది ఎలాంటి రుచికరముగా, అనేకులకు ఆనందకరముగా ఎలా నైనా ఇది కనబడుచున్నదో అలా మా బ్రతుకుల్లో అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు చూస్తూ నిన్ను స్తుతించి ఘనపరచడానికి తగిన యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ప్రతి బిడ్డకి తోడయుండి శ్రేష్టమైన మీ కృపలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.